Praise Jesus. Let us dive deep into the word of God. దేవుని వాక్యంలోనికి వెళదాం. రైట్, ఈరోజు నేను మీతో పంచుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళు కొంచెం క్లిప్స్ అందుకోమ్మా బ్యాగ్లో. అందరూ బాగున్నారా? 7వ మాసంలో దేవుని ఉచితమైన కృప మనల్ని అడుగుపెట్టించింది. దేవుడు కాపాడబట్టి 6 నెలలు మనం ముందుకు వెళ్ళగలిగాం. ఇక మీదట కూడా కాపాడబడతాం. హల్లెలూయా. మనం ఎందుకు కాపాడబడతాము అని అంటే దేవుని కొరకు మనం కాపాడబడతాం. ఆమేన్. మనం ఎందుకు బాగుంటాము అని అంటే దేవుని కొరకు మనం బాగుంటాం. సాతానుని ప్రయత్నాలు చేసినా ఎవరైనా చేసినా ఆ కనీసం మన ఛాయలకు కూడా రాలేవు. ఎందుకనంటే మనం బ్రతికేది దేవుని కొరకు. అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవం, మన ఆశీర్వాదం, మనకు కలిగిన సమస్తం అవన్నీ కూడా దేవునిలో మనం పెట్టుకున్నప్పుడు ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. రైట్, కొద్ది క్షణాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువుదామండి. ఒక ముఖ్యమైన భాగాన్ని నేను ఈ పరిచర్య ప్రారంభంలో గత సంవత్సరం స్టార్టింగ్లో ఈ మాట నేను మీకు చెప్పాను. ఆ మాట ఏమిటంటే, చదువుదాం. ఆదికాండం 28వ వాక్యం, మొదటి అధ్యాయం. క్షమించండి, ఆదికాండం 1:28 అండి. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునిడి. గమనించండి, ఇది చాలా ముఖ్యమైన మాట. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏంటంటే ఫలించటం, దానికి అవసరమైనటువంటి విషయాలు. సో ప్రతి వ్యక్తి ఫలించాలి అనేటువంటిది దేవుడు పెట్టినటువంటి నియమం. ఫలించాలి అని మనం ఎంత ఆశపడతామో మనకంటే ఎక్కువగా మనం బాగుండాలని, మనము అన్ని విషయాలలో ఫలించాలి అని దేవుడే కోరుకుంటాడు. మనం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు దేవుడు కోరుకుంటాడు. మనకు అది అర్థమైనప్పుడు అది మన జీవితంలో ఒక సైమల్టేనియస్ ప్రాసెస్ కింద, అంటే దానంతట అది కలగవలసినటువంటి ఒక విధానం అని మనకు అర్థమవుతుంది. అది దాని కొరకు నువ్వు ప్రయాసపడటం కాదు. ఫలింపజేయటం దేవుని పని, ఫలించటానికి దేవుడు చెప్పింది చేయటం మన పని. హల్లెలూయా. సో దేవుడు ఆదామవ్వల్ని ఆయన ఆశీర్వదించాడు. ఏమంటే మీరు ఫలించండి అని చెప్పాడు. సో ఫలం కొరకు చాలామంది ప్రయాసపడతా ఉంటారు, దాని కొరకు ఆశపడతా ఉంటారు. అయితే విషయం ఏంటంటే వారు కోరుకున్నంత వాళ్ళు ఫలించరు, వాళ్ళు ఆశపడినంత వాళ్ళు ఫలించరు. దేని కొరకు, ఎందుకు ఆ విధంగా వాళ్ళు ఉంటారు అన్న విషయాల్ని కొన్ని వాక్యంలో నుండి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో నా హృదయంలో ప్రభు పెట్టిన విషయాలు నేను రాసుకున్నవి నేను మీతో చెప్తాను. ఎవ్రీవన్ వాంట్స్ టు బేర్ ఫ్రూట్. దే వాంట్ టు లుక్ ఫ్రూట్ఫుల్. God's first blessing is to bear fruit, and bearing fruit is God's will. ప్రతి ఒక్కరికి ఫలించాలి అని ఉంటుంది, ఆశ ఉంటుంది. ఫలించటం అనేది దేవుని చిత్తం. ఏంటండి? ఫలించటం అనేది దేవుని చిత్తం, అది దేవుని ఏర్పాటు. దేవుడే ఫలించమని చెప్పాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫలములతో నింపబడినట్లుగా కనపడాలి అనేటువంటిది వారి ఆశ. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఒక మాట చెప్పాలనంటే, మీరు దీవించబడిన వారిగా కనపడాలి అనేటువంటి ఆశ అందరికీ ఉంటుంది. ఒక మాట చెప్పాలనంటే అందరికంటే ఎక్కువగా దేవునికి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు మంచిగా ఒక ఫంక్షన్కి మీరు వెళ్తున్నారు అనుకోండి, మీరు ఎలా పంపిస్తారు మీ పిల్లల్ని? మీరు ఎలా వెళ్తారు? చక్కగా మంచిగా డ్రెస్ చేసి మన పిల్లలు నలుగురిలో నీట్గా ఉండాలి అనేటువంటి ఒక మనస్సు ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. అది మంచిది, అది ఉండాలి కూడా.
దేవుడు కూడా తన పిల్లలు మంచిగా ఉండాలి, మంచిగా కనపడాలి, పైకి కనబడటం మాత్రమే కాదు కానీ లోపల కూడా బాగుండాలి అనేటువంటిది దేవుని చిత్తము, ప్రణాళిక అది. హల్లెలూయా. వాళ్ళు బాగుండాలి అని మనం ఎంత ఆశపడతామో, మనం బాగుండాలి అని మనకంటే ఎక్కువ దేవుడు ఆశపడతాడు. ఆఖరికి పిల్లలైనా కానీ వాళ్ళకి మనం వేసిన బట్టల్ని వాళ్ళు మురికి చేసుకుంటారు. మనం బాధపడి వెంటనే వాటిని మార్చుతాం. ఎందుకని? వాళ్ళు బాగా కనపడాలి అని. ప్రతి ఇంట్లో జరిగే విషయమే. ఫంక్షన్కి వెళ్ళే ముందు మంచిగా బట్టలు వేస్తాం, వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు, తింటం మొదలు పెడతారు, మీద బారబోసుకుంటారు. అరే రే 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 స్టొక్కా పాడు చేసుకున్నాడని చెప్పి అలాగే తీసుకెళ్ళిపోతామా? ఏం చేస్తాం? వస్త్రాలను మారుస్తాం. మార్చినప్పుడు ఏం జరుగుద్ది? మరలా నీట్గా రెడీ చేసుకుని తీసుకెళ్తాం. అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పటికప్పుడు మన వస్త్రాలని ఆయన ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాడు. ఆయన మనం బాగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అయితే ఫలించాలి అనే ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఫలించటానికి చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను మీకు, నేను గమనించటాను. ఒక చెట్టు మీకు బాగా కనబడుతుంది అని అనుకోండి. ఆ చెట్టు కనబడడానికి గల కారణం ఏంటంటే, చెట్టుకున్న ఆకులో లేకపోతే చెట్టుకున్న పూలో కంటికి కనిపించింది కాదు, కానీ కంటికి కనబడినటువంటి వేర్లు బాగుంటే చెట్టు బాగుంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. నేను అప్పుడు మచిలీపట్నంలో సేవ చేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు ఎప్పుడైనా కానీ ఆ కడియం వైపు కనుక మీటింగ్కి వెళ్ళారనుకోండి, కారు డిక్కీలోను వెనక పక్క కూడా నిండా మొక్కలు తెచ్చేవాళ్ళండి. ఎంతండి? నిండా కారు నిండిపోయేది. పాస్టర్ గారికి ఉన్న ఇదేంటంటే, అరే మందిరం చాలా నీట్గా ఉండాలి, మందిరం అనేది వచ్చే విశ్వాసులకు కానీ ఎవరికన్నా కానీ ఒక ప్రశాంతంగా ఉండాలని బాగా మొక్కలు పెంచేవారు. ఇప్పటికీ పెంచుతారు, చాలా రకరకాలైనటువంటి మొక్కలు అన్నమాట. అప్పుడు నాకు బాగా గుర్తు, దగ్గర 100 గులాబీ మొక్కలు తెచ్చారు. ఎన్నండి? ట్రిప్పుకు 30, ట్రిప్పుకు 25, ట్రిప్పుకు 50 అలా తెచ్చేవాళ్ళు. రకరకాలు. అదేనే కాదు, ఫామ్స్ అని ఇంకా క్రాటన్స్ అని రకరకాలుగా తెచ్చేవాళ్ళు, కుండీలు మొక్కలు. పాస్టర్ గారికి కనుక కడియం వైపు వెళ్తున్నారు అని అంటే నేను ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా సిద్ధపడిపోయేవాడిని. ఏంటండి? నేను ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా కడియం వైపు వెళ్ళారా, ఇంక ఈరోజు ఖచ్చితంగా మొక్కలు పెట్టే కార్యక్రమం. మొక్కల్ని పగలబెట్టకూడదు, రాత్రిపూటలు పెట్టాలి మొక్కలు. పని మీకు గార్డెనింగ్ కూడా నేర్పిస్తాను నేను, ఓకేనా? కుండీలు తెచ్చేవారు, మొక్కలు తెచ్చేవారు. నేనేం చేసేవాడిని అంటే, రాత్రులు కూర్చుని చిన్నగా ఓ పక్క పాటలు పెట్టుకుని చర్చిలో చిన్నగా సౌండ్ పెట్టుకుని నేను పని చేసుకుంటా ఉండేవాడిని. ఒకరోజు 1 గంట, 2, 3 కూడా అయిపోయేది. అలాగే తెచ్చిన మొక్కల్లో నేను గులాబీ మొక్కలు పెట్టానన్నమాట. మందిరం ఇలా స్టార్ట్ అయినప్పుడు ఇలా వస్తూ ఉంటే అవతల పక్క గోడకి అంచున మంచిగా గులాబీ మొక్కలు పెట్టేశా. విషయం ఏంటంటే, నేను మొక్కలు పెట్టాను కానీ పూలు రాట్లా, అది పూలు పూయట్లా, ఫలించట్లా అవి. నేను చూశాను, మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేవాడిని. ఏంటండి? నీళ్లు పోయటం కూడా ఎలాగనంటే, ఆ మోటార్ పైపు తీసుకొచ్చి ఆ మొక్కలకు వదిలేసి ఇంకా ఆకుమడికి నీళ్లు పెడతారు చూసారా, ఆకుమడికి నీళ్లు పెట్టినట్లుగా ఒక 4 అంగుళాలు 6 అంగుళాలు ఆ నీళ్లు నిలబడేటట్లుగా, అంటే పెట్టగోడ ఉండేది ఆ మొక్కలకి, ఒక సిమెంట్ రైతో కట్టుబడి ఉండేది, నీళ్ళు నిలబడేటట్లుగా మొక్కలు పెట్టేవాడిని. ఎన్ని నీళ్లు పెట్టండి మొక్క ఇదవట్లా. ఎంత ఎరువు వేసేవాడిని, మాట్లాడితే వెళ్ళేవాడిని, ఎరువు తీసుకొచ్చేవాడిని, ఒక 2 కేజీలు ఎరువు తెచ్చుకునేవాడిని, ఎరువు వేస్తూ ఉండేవాడిని, అయ్యేది కాదు. ఇలాగ నేను ఆలోచిస్తే ఏంటిది మొక్కలు ఫలించట్లేదు అనుకున్న టైంలో ఒకరోజు ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు బస్సులో. మాట కలిసి, అన్న మీరేం చేస్తారంటే, నేను బొటానికల్ సైంటిస్ట్ని అని అన్నాడు. అవునా, నాకు ఒక డౌట్ ఉందన్న. ఏంటంటే, గులాబీ మొక్కలు పెట్టాను, అవి పూలు రావట్లేదు, నన్ను ఏం చేయమంటారని అడిగాను. ఆయన అన్నాడు, నా నెంబర్ తీసుకో, నువ్వు మొక్క దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయని అన్నాడు. సరే అని చెప్పి నేను ఆయన దగ్గర నెంబర్ తీసుకుని ఆ మొక్కల దగ్గరికి వచ్చి, అన్న మొక్క దగ్గరికి వచ్చాను, ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అని అన్నాను. మొక్క పీకి అన్నాడు ఆయన. ఏంటండి? మొక్క పీకి అని అన్నాడు. నేనేమో అదేంటన్నా మొక్క పీకేయడం ఏంటన్నా, నేను మొక్కలో మీరు ఏదో చేయమని చెప్తారనుకోండి, మొక్క పీకమంటున్నారు ఏంటి అని అన్నాను. చెప్పింది చేయి, ఆయన మీతో చెప్పినది చెప్పరేంటి, చెప్పింది చేయాలి అంతే. ఇంకా మొక్క పీకమన్నారా పాతమన్నారా అనవసరం. సరే, మొత్తానికి నేను మొక్క పీకిన తర్వాత దేవుడి దేవల్ల దానికి ఆకులు లేవు, పూలు లేవు, మొగ్గలు లేవు, ఏమి లేవు, ఒక కాడ మాత్రం ఉంది అంతే. అది పీకిన తర్వాత ఆయన అన్నారు,
మట్టిని చేతిలో తీసుకోనన్నారు. తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దానిని దగ్గరికి పెట్టుకుని ఒక్కసారి ఎగ్జామిన్ చేయి, తెల్ల తెల్లగా నువ్వుల్లాగా ఏమైనా కనబడుతున్నాయా అని అడిగారు. కనబడుతున్నాయనంటే నేను చూసి అవునన్ను, అయ్యో కొంచెం తెల్లగా ఉన్నాయి, ఏంటయ్యి ఇసుకలాగుంది అని అన్నా. ఆయన అన్నాడు, వేరు పురుగు పట్టింది అన్నాడు ఆయన. ఏంటండి? వేరు పురుగు పట్టిందయ్యా. నువ్వు వేరు పురుగు పెట్టి నువ్వు ఎంత నీళ్లు పోయి ఎంత ఎరువై మొక్క ఫలించదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? వేరు సరి చేసుకోకుండా నువ్వెంత ఉపవాస ప్రార్థన చేయి, నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏమన్నా చేయి, కష్టం. ఈ రోజుల్లో చాలామంది చేసే పని ఏంటంటే ఏదో హడావుడి పడతా ఉంటారు భక్తిలో, చేయాల్సింది చేయకుండా. చాలా సింపుల్. నిజంగా ఫలించటం అనేది చాలా సింపుల్. దీవించబడటం అనేది ఆఫ్టర్ ఆల్ థింగ్. దీనికోసం మనం ఏదో కష్టపడిపోతూ ఉంటాం. కానీ అది ఎప్పుడు సింపుల్ అవుద్దానంటే నువ్వు చేసేది చేసినప్పుడు అది అలా అయిపోతుంది. అది హల్లెలూయా. సరే, నేను మొత్తానికి వేరు పురుగు అలా చూశాను. అవును అది పురుగా అని అన్నాను. అవునన్నాడు ఆయన. సరే, ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇంతకీ నువ్వు మొక్కలు ఎలా పాతావని అన్నాడు. ఎలా పాతటమే ఉంది? మొక్కలు నాటినట్టుగా ఆకుమడిలో పాతినట్టుగా ఈ మొక్క జానెడులో ఇంకో మొక్క, జానెడులో ఇంకో మొక్క. ఏంటంటే జానెడు గ్యాప్ అంతే. ఎందుకంటే స్పేస్ తక్కువ ఉంది, మొక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను పాతుకుంటా వెళ్ళిపోయాను. అప్పుడు ఏం చెప్పారనంటే, అయ్యా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కుండీల మొక్కలు కూడా తీసి చూడన్నారు. అవి మిగిలిపోయి నేను కుండీల్లో పెట్టేవాడిని. సరే, ముందు నువ్వేం చేస్తావు అంటే అన్నిటికీ వేరు పురుగు పట్టింది. నువ్వు చేసే పని ఏంటంటే ముందు వెడవెడంగా ఉండాలి. మొక్కకి 3 అడుగుల గ్యాప్ ఉండాలన్నాడు ఆయన. ఎంతండి చెప్పాలి మీరు గట్టిగా. మీరు కూడా కొంప తీసి ఇంటి దగ్గర అలా పాతేసారేంటి మొత్తం? అర్థమైందా? దగ్గర పాతకూడదు మొక్కలు. ఆ 3 అడుగుల గ్యాప్లో ఉండాలి. సరే, 3 అడుగుల గ్యాప్లో మధ్యలో ఎన్ని మొక్కలు వస్తే ఆ మొక్కలని పీకానన్నాడు ఆయన. మొత్తం తీసేసాను. 3 అడుగులు కూడా చప్పు నీట్గా పెట్టాను. సరే, ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు మిగతా ఏం పీకత్తలే కానీ నువ్వు ఎరువులు కొట్టుకెళ్ళి నాకు ఫోన్ చేయనన్నాడు. ఎరువులు కొట్టుకెళ్ళి ఫోన్ చేశాను. ఆయన అన్నారు, ఫోన్ వాళ్ళకి అని అన్నారు. అని అన్న తర్వాత నాకు చెప్పండి అని అన్నాను. చెప్పింది చెయ్యి అన్నాడు ఆయన. నీకు నేను చెప్తాను, నీకేం అర్థం అవుద్ది? నేను ఏదో ఒక కెమికల్ కాంబినేషన్ ఒకటి చెప్తాను, నీకేం అర్థం అవుద్ది చెప్పు, వాళ్ళకి ఫోన్ అని అన్నాడు. ఆయనకి ఫోన్ ఇచ్చాను, స్పీకర్ పెట్టాను. పెడితే ఆయన ఏదో చెప్పాడు, జింక్ సంథింగ్ ఏదో చెప్పాడు, పేరు నాకు గుర్తులేదు. కానీ అది 1 కేజీకి 1 గ్రాము చొప్పున వేసి మిక్స్ చేసి ఇవ్వండి అన్నాడు ఆయన. నేనేమో 2 కేజీలు ఎరువు తీసుకున్నాను. ఆయన ఏం చేశాడంటే ఒక పౌడర్ ఏదో బ్లాక్ కలర్ది తీసుకొచ్చి ఉప్పేసినట్టుగా కొంచెం ఒక చిన్న కాటాలో 1 గ్రాము తీసుకుని అందులో వేసి ఇలా తిప్పాడు. కవర్ వేసుకుని కవర్ని పట్టుకుని మూసి ఇలా తిప్పాడు లోపల కలవటానికి, బాగా కలవటానికి. నేను అన్నాను, ఇంకొంచెం ఎక్కువ అన్నా. మనకున్న ఒక బుద్ధి ఉంటుందిగా, కొసరయ్యి కొంచెం ఎక్కువేయండి అన్నట్లుగా. ఆయన మరీ ఎంత వేసాడని చెప్పి కొంచెం ఎక్కువ వేయచ్చుగా అని అన్నా. ఆయన అన్నాడు, ఎక్కువ వేస్తే చస్తది వేయమంటావా అన్నాడు ఆయన. మీకు అర్థమైంది నేను చెప్పింది? అందుకని ఏది ఎంత ఉండాలో చెప్పరేంటి అది. అంతేగాని మనకి ఫ్రీగా వచ్చేదేగా ఇంకొంచెం ఎక్కువై ఇదేదో సాంబారు కొంచెం పోయి అన్నట్లుగా కొంచెం అని అంటే అవదది. సో మొత్తానికి ఆయన మిక్స్ చేసి ఇచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, మొక్కకి 4 అంగుళాల దూరంలో 1 స్పూన్ తీసుకో, చిన్నగా గొయ్యి చెయ్యి, 1 స్పూనే వెయ్యి ఎరువు. ఎంత? 1 స్పూన్ ఎరువేసి మట్టి కప్పెట్టి కొద్దిగా నీళ్ళు పోసి వదిలే అని అన్నాడు. నేను అన్నాను, పైప్ పెట్టి వదిలేనా అని అన్నా. ఆకుమడిలాగా చేయమాక దాన్ని, అది వ్యవసాయం కాదు, వరి పంట కాదు అది. వరికి ఎక్కువ నీళ్ళు కావాలి, అది గులాబీ మొక్క, కొద్దిగా నీళ్ళే పోయాలి నువ్వు. కొంచెం మిగతాయి మీకు తెలుసు, ఉల్లిపాయ ఇంకా కోడిగుడ్లు ఈ చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ పోయి బియ్యం కడిగిన నీళ్లు పోయి మంచిది ఇలాగని చెప్పి 15 రోజుల తర్వాత చూడు అది ఫలిస్తుంది అని అన్నాడు ఆయన. నేను ఆయన చెప్పినట్టుగా చేశాను. 15 రోజులకి మొగ్గలు రావటం మొదలైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 15 రోజులు టైం పెట్టింది. ఈరోజు నేను ఆయన చెప్పింది చేసినంత మాత్రాన రేపొద్దున నా ఫలాలు అయ్యాను కూర్చోలా. 15 రోజులు సమయం పట్టింది. సమయం పట్టిన తర్వాత దాన్ని చూస్తా ఉన్నాను. ఇప్పటికీ ఆ ఫోటోలు ఉన్నాయి, అక్షయన్ సిస్టంలో ఆ ఫోటోలు ఉన్నాయి. ఒక్క మొక్కకి, ఎందుకనంటే రకరకాల మొక్కలు తెచ్చేవాళ్ళు అన్న. ఇప్పుడు నేను చాలా రకాలు, మీరు చూసారులేదు తెలియదు కానీ నేను చాలా గులాబీలు చూశాను. రకరకాల షేడ్లు మళ్ళీ చిట్టి గులాబీలను ఉండేవి, చిన్న గులాబీలు వచ్చాయి.
అదొక ఎత్తు అయితే ముద్ద గులాబీ అని ఉండేది. ఒక 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 కొమ్మకి దగ్గర దగ్గర 100 పూలు పూసినాయి తెలుసా? 100 పూలు. ఫోటో కూడా తీసాం మేము అప్పుడు. ఫోటో ఇప్పటికి ఉంది ఆయన సిస్టంలో. నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ అన్నని ఇబ్బంది పెడుతుంది దేనికిలే, మళ్ళీ దీని కూర్చొని సెర్చ్ చేస్తూ కూర్చోవాలి, సేవకులకు పనులు ఉంటాయని నేను అడగల. ఒక చెట్టుకి 100 పూలు, సీరియస్లీ 100 పూలు పూసింది. ఎన్నాళ్ళకి ఒక 2-3 నెలలు పట్టిందేమో కానీ ఎంత ఎత్తైంది చెట్టు. పెట్టినటువంటి ఇంత మొక్క ఇంత ఎత్తు చెట్టు అయ్యి 100 పూలు పూసి చాలా నాళ్ళు మంచిగా ఉన్నాయన్నమాట అవి. నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఫలించటం చాలా ఈజీ, దేవుడు మనల్ని ఫలింప చేయటం ఇంకా సులువు, కానీ వేరును నువ్వు చూసుకోవటం నేర్చుకోవాలి. సో ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫైండింగ్ ద రూట్స్. నీవు నీ వేర్లు ఎలాగున్నాయో నువ్వు చూసుకుంటే నువ్వు ఆటోమేటిక్గా ఫలిస్తావు. నువ్వేం చేస్తావు అని అంటే, ఫలం ఏదయ్యా ఎప్పుడయ్యా అని చూస్తావు. నువ్వు వెతికేది ఫలాన్ని, నువ్వు చూడాల్సింది వేరుని. ఫలింపజేయటం దేవుని పని, వేర్లు చూసుకోవటం నీ పని. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? చాలామంది ఫలం కోసం చూస్తారు, ఎదురు చూస్తారు, ఫలం 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 అని. ఫలం కోసం క్రేవింగ్స్ ఉంటాయి, కానీ నువ్వు వేర్లు చూసుకుంటే ఫలం ఆటోమేటిక్గా నువ్వు ఫలిస్తావు. దాని గురించి పెద్ద సమస్య కాదు అది. హల్లెలూయా. హోప్ యువర్ అండర్స్టాండింగ్ దీస్ థింగ్స్. మీకు అర్థమవుతున్నాను అనుకుంటున్నాను. 3 విషయాలు చెప్తాను నేను. వేరు సరిగ్గా చూసుకోవటం అనేది 3 విషయాలు. ఇది మన జీవితాల్లో చూసుకోవాలి. అది మన వ్యక్తిగత జీవితమైనా, అది ఆర్థిక విషయాలైనా, ఆరోగ్యపరమైనదైనా, కుటుంబపరమైనదైనా, అన్నిటికి మించి ఆత్మ సంబంధమైనదైనా అది వేరనేది మనం చూడాలి. హల్లెలూయా. వేరనేది మనం సరిగ్గా చూసుకుంటే ఫలం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మనం ఏ పని చేసినా దేవుడు మనం చేసిన పని చూడడం. దేవుడు చూసేది ఏంటో తెలుసా? ఆయన కరెక్ట్గా వేరుకి గురి పెడతాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడు చూసేది వేరుకి చూస్తాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. కయ్యూని వెళ్ళి హేబేలుని చంపాడు. దేవుడు కయ్యూను నువ్వు హత్య చేశావు ఇవన్నీ కూడా కాదు, కానీ హేబేలు ఏడి అని అడిగినప్పుడు, నేనేమన్నా నా అన్నకేమన్నా కాపలా కాసేవన్నా నాకేం తెలుసు అన్నప్పుడు ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు సత్క్రియ చేస్తూ నువ్వు తలెత్తుకొనవా అని అన్నాడు ఆయన. హల్లెలూయా. మీకు ఇంకొక మాట నేను మీకు చెప్తాను. మనుషుడు పైవేక్షాన్ని లక్ష్య పెడతాడు, దేవుడు హృదయాంతరంగా చూస్తాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీకు ఇంకొక ఎగ్జాంపుల్స్ కొన్ని నేను చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు దావీదు బత్షెబాతో పాపం చేశాడని దావీదు చేసిన పాపాన్ని చూస్తాం. దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు. ఏం చూశాడు అని అంటే, దావీదు నువ్వు అసలు వసంతకాలంలో ఎందుకు నువ్వు యుద్ధానికి వెళ్లకుండా ఉన్నావు? ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎందుకు ఆ పని చేసావు, నువ్వెందుకు ఇలా చేసావు అని చెప్పి దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడు ఎప్పుడు కూడా రూట్స్ని సెట్ చేయడానికి చూస్తాడు. మీకు ఇంకొక మాట చెప్పాలని అంటే, మనం చేసేటువంటి ప్రతి పొరపాటు, ప్రతి తప్పు, ప్రతి పాపానికి క్రయధనాన్ని ఆయన చెల్లించేశాడు. మీకు అర్థమైంది నేను చెప్పేది? ఆయన చెల్లించేశాడు. అంటే దీని పర్యవసానం ఏంటనేది ఆయన దానిని తీసేశాడు. కాకపోతే ఆ రూట్ ఉంది చూశారు, ఆ పాపం చేసి క్రియ కాదు, కానీ పాప స్వభావం అనేది మనం చూసుకోవాలి జాగ్రత్తగా దాన్ని. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మన పాప క్రియల కొరకు దేవుడు క్రయధనాన్ని చెల్లించాడు. పాప స్వభావం అనేది నువ్వు ఎప్పటికప్పుడు దాన్ని ట్రిమ్ చేస్తూ ఉండాలి. హోప్ యూఆర్ అండర్స్టాండింగ్ దీస్ థింగ్స్. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అననీయ సప్పీరా వాళ్ళు దాసుకుని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టారు. దేవుడు దాసిన దాని గురించి కాదు, నీ హృదయం చెడిపోయింది అని అన్నాడు ఆయన. ఎందుకు దాసుకొచ్చారు మీరు? అది దాయటం సమస్య కాదు, దాచిన మనసు తప్పు. హల్లెలూయా. అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చి గారడీ సీమోను, అయ్యా ఈ డబ్బులు తీసుకుని నాకు ఆ వరాన్ని ఇవ్వు అని అడిగారు.
అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ ఎగ్జాంపుల్స్ అని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చేసే ప్రతి పని వెనక దాని వేరుంటుంది. ప్రతి పని వెనక దాని వేరుంటుంది. ఆ వేరును మనం తీయటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. చదువుదామండి ఒకసారి మనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. యెహోషువ గ్రంథం 6:6. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందస్సమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందస్సముకు ముందుగా పొటేలు కొమ్ము బూరలను 7 పట్టుకొని నడవలనని వారితో చెప్పెను. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందస్సమునకు ముందుగా నడవవలననియు ప్రజలతో చెప్పెను. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత, క్షమించండి. రైట్, 7వ అధ్యాయం అండి, 6వ వాక్యం అండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కానానీయులను ఈ దేశ నివాసులందరినూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గుచ్చి నీవేమీ చేయుదు అని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. చాలండి, గమనించండి జాగ్రత్తగా. చాలా ముఖ్యమైన విషయం ఇది మనందరం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుని విధానం అనేది మనం గ్రహించాలి, అది చాలా ముఖ్యమైనది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు హాయి పట్టణం అనేటువంటి ఒక పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. వాస్తవం చెప్పాలనంటే ఎరుకోతో పోలిస్తే హాయి చాలా చిన్న పట్టణం. ఒక మాట చెప్పాలనంటే వీళ్ళు లక్షల మంది. ఎంతమంది అండి వీళ్ళు? చెప్పాలి మీరు గట్టిగా. వీళ్ళు ఎంతమంది అండి? వీళ్ళు లక్షల మంది. హాయి పట్టణం మీదకి ఎంతమంది వెళితే యుద్ధం సరిపోద్ది? 3వ వాక్యంలో గమనిస్తే, హాయిపురమునకు వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అనిరి. యెహోషువ గారు వేగు చూడడానికి పంపించాడు. ఏమని? మోషే యెహోషువని అలా పంపించాడో అలాగే ఇప్పుడు యెహోషువ నాయకత్వం, అయ్యా వెళ్ళి హాయి పట్టణాన్ని వేగు చూసి దానిని మనం పట్టుకోవాలి, దానిని మనం స్వాధీనం చేసుకోవాలి, వెళ్ళండి అని అంటే, ఈ వేగులు వారు వెళ్ళి చూసి వచ్చి ఏం చెప్పారనంటే, యెహోషువ గారు ఇది పెద్ద సమస్య ఏం కాదు, మనం లక్షల్లో ఉన్నాం, ఇశ్రాయేల్ ప్రజలు లక్షల్లో ఉన్నారు. వాళ్ళు హాయి పట్టణం మీదకి 2-3 వేల మంది వెళ్తే సరిపోద్ది. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికండి అని మనకు అర్థం భాషలు చెప్పాలంటే, సింపుల్గా వెళ్ళి మనం గెలుచుకొచ్చేయచ్చు, పెద్ద ఇదేం కాదు అని చెప్పినప్పుడు మొత్తానికి యెహోషువ పంపించాడు. పంపించిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, హాయి పట్టణస్తులు 3,000 మంది వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరినీ, వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే ఇంచుమించుగా వాళ్ళు కూడా ఈ 3,000 మంది కంటే తక్కువే ఉండుంటారు కదండి. ఎగిరి తిన్నారు ఇశ్రాయేలుని పట్టుకుని. మీకు అర్థమైంది నేను చెప్పింది? కొట్టిన తనుడికి ఏంటి, కొట్టిన చోట కొట్టకుండా తంతా ఉంటే వీళ్ళు ప్రభువా అనుకుంటా వీళ్ళు తంతున్నారు ఏంటయ్యా, మేము అంతకుముందు ఏరుకొని పట్టుకున్న వాళ్ళం, మా ముందు అనాకీలు నిలబడలేదు, నెఫిలీలు నిలబడలేదు, పెరిజ్జీలు, గిర్గాషీలు, మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు ఎవరో నిలబడలేదు, వీళ్ళు మమ్మల్ని అంతమేంటి అని చెప్పి దొరికిందే ఛాన్స్, బతికితే చాలరా బాబా అన్నట్టుగా పరిగెత్తుకుంటా వచ్చి యెహోషువ దగ్గర పడ్డారు. యెహోషువ వెంటనే చేసిన పని ఏంటంటే, అసలు హాయి పట్టణం మీద మేము ఓడిపోవటం ఏంటని దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, వీళ్ళు ఓడిపోతున్న వాళ్ళు గెలవాలని ప్రయత్నం చెయ్యలా. ఇజ్ ఇట్ క్లియర్?
గెలవాలని ప్రయత్నం చేయలా, ఎక్కడ తేడా పడింది అనేది చూడటం మొదలుపెట్టారు. అర్థమైన వాళ్ళు అల్లులే చెప్పండి. గెలవాలని రెండో అటెంప్ట్ కూడా చేయలా, మళ్ళీ చేయలా, వేరే అటెంప్ట్ లేదు. తిన్నగా వాడు దన్నాడా, వెళ్దాం పద, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏంటయ్యా ఇది అని. ప్రభు అన్నాడు, ఇదిగో యెహోషువ, నీవేళ ఇక్కడ ముఖం నేల మీద మోస్తున్నావు, నువ్వు ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు అని చెప్పి, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. లిజన్ వన్ థింగ్, కోవెనెంట్ అనేది, నిబంధన అనేది ఇరు పక్షాల మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు మన జీవితంలో పని చేయాలి అని అంటే, ఆ నిబంధన మన జీవితంలో జరగాలి అని అంటే, నిబంధనకి సంబంధించిన కొన్ని విషయాలు మన జీవితంలో ఉంటాయి. హల్లెలూయా, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. నిబంధనని మీరి ఉన్నారు. ఏమండి, శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తన సామాన్లో దాచుకుని ఉంచుకుని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులే, తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇదే దేవుడు మోషేతో యెహోషువతో ఏమన్నాడు తెలుసా? మీరు మొదటి అధ్యాయం చదువుకుంటూ వస్తే, నేను మోషేకు తోడి ఉన్నట్లు నీకు కూడా తోడి ఉంటాను పద అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? దేవుడు మాట తప్పాడా? చెప్పరేంటండి? మీరు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, డైరెక్ట్గా ప్రభు మాకు జయాన్ని ఇవ్వు అని వీళ్ళు ఏమి ఇచ్చేలా, ప్రభు ఏంటి అనేది వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వేరుని సరిచేస్తున్నాడు అక్కడ. అయ్యా, వాస్తవం చెప్పాలంటే వాళ్ళు మీకంటే చాలా బలహీనులు, కానీ బలహీనులు నిన్నుదంతున్నారు. కారణం ఏంటి అంటే, నీవు శపితమైన దాన్ని ఒకటి నీ దాంట్లో పెట్టావు. అంటే మీరు మొఖాలు చిట్లు ఇచ్చేం కంగారు పడమాకండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ శపితమైనది అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థమే భాషలో చెప్తాను వినండి. వాక్యమునకు బయట ఉన్నది ఏదైనా కానీ, అవతలోడు బలహీనుడైనా కానీ మన మీద ఆధిపత్యం చలాయించేటట్లు చేస్తుంది. మీకు అర్థమే భాషలో చెప్తాను. ఇప్పుడు మనకి ఒంట్లో ఓపిక లేదనుకోండి, ఒక గ్లాసు తీసుకుని ఎత్తటం అనేది చాలా కష్టమైన పని మనకి. నాకు బాగా గుర్తు, అప్పుడు నేను పరిచర్య చేస్తున్నప్పుడు నాకు బాగా జ్వరం వచ్చింది, టైఫాయిడ్. నా పక్కన నేను గ్లాస్ ఎంతండి, ఒక 300 గ్రాములు ఉంటుందేమో. ఆ గ్లాసు నేను ఇలా ఎత్తలేకపోయాను. ఒక 4 రోజుల క్రితమేమో 50 కేజీలు సిమెంట్ కట్టని ఇసిరేసి కలిపేవాడిని. నేను ఆయాసం లేకుండా కలిపేవాడిని. అలవాటు అయిపోయింది అప్పట్లో పని నాకు. ఏమండి, ఇప్పుడేమో 300 గ్రాములు లేపలేకపోతున్నా. ఏంటి అని అంటే, నా ఒంట్లో ఆరోగ్యం ఉన్నప్పుడు నాకు 50 కేజీలు సమస్య కాదు. నాకు ఆరోగ్యము తగ్గినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు 300 గ్రాములు నాకు 100 కేజీల్లా కనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే, శత్రువు బలవంతుడు కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి, నీ సమస్య అనేది పెద్ద సమస్య కాదు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నీ సమస్య అనేది పెద్ద సమస్య కాదు. నీ శత్రువు ఎప్పుడు నీకంటే బలవంతుడు కాదు. వాట్ మ్యాటర్స్ ఈస్ నీ బలం. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేసినంత మాత్రాన ఏమండి శత్రు బలం తగ్గలా, వీళ్ళ బలం పెరిగింది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేశారు వీళ్ళలో? మీకు అదంతా అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవడానికి విషయం చెప్తున్నాను నేను. ఆకానని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడనంటే, ఏమండి బంగారము వెండి మళ్ళీ ఒకటి ఆయన ఏం తెచ్చుకున్నాడు చూద్దాం ఒకసారి. 21వ వాక్యం గమనిస్తే, దోపుడు సమయంలో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొచ్చి గుడారంలో పెట్టాడు. వెరీ సింపుల్. దేవుడు అన్నాడు, నేను వద్దన్న పని నువ్వు చేసావు కాబట్టి వెరీ సింపుల్, నీ శత్రువుని మీద జయం పొందుతాడంతే. అర్థమైందా మీకు నేను చెప్పేది? ఇక్కడ శపితమైందంటే మీరు ఎక్కడెక్కడికో ఆలోచించమాకండి. అది చాలా సింపుల్ థింగ్. ఇప్పుడు బంగారం మంచిదా చెడ్డదా? చెప్పరేంటండి? బంగారం మంచిదా చెడ్డదా? వెండి మంచిదా చెడ్డదా? మంచి షేనారు పై వస్త్రం మంచిదే.
అవన్నీ ఉండటం మంచిదా కాదా? తప్పంటారు ఉండటం? డబ్బులు ఉండటం తప్పేం కాదు, ఇవన్నీ ఉండటం తప్పేం కాదు. అయితే వన్ థింగ్ ఏంటంటే, నీ దగ్గర ఉన్నవన్నీ దేవుని వాక్యంలో ఉండాలి. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? నాకు వ్యక్తిగతంగా చాలా దీవెనకరమైనటువంటి విషయం. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నేను మొన్న శుక్రవారం ప్రార్థనలో అదే చెప్పాను. శుక్రవారం ప్రార్థన చేశారా? రైట్. పోయిన వారం పాపం పాస్టర్ గారు గట్టిగా అందుకున్నారు. శుక్రవారం ప్రార్థనలో ఒక మాట చెప్పాను. ఏంటంటే, మన కంటి ముందు కనపడుతున్న చెట్టు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నోవహు ఓడలోనిది. అది భూమి మీద అన్నీ నాశనం అయిపోయింది. మన కంటి ముందు, మన వీధిలో తిరిగే కుక్క ఎక్కడి నుంచి వచ్చింది చెప్పరేంటండి? నోవహు ఓడ. అర్థమైందా? మనం జూలోకి వెళ్తే చూసిన పులి ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పరేంటండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నోవహు ఓడ. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నోవహు ఓడ. అంటే నోవహు నీతిమంతునిగా దేవుని ముందు నడుస్తూ నిందారహితంగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఓడలోనికి ఏదైతే తెచ్చాడో అది బతికింది, అది విస్తరించింది, అది లెక్కకు మించి వెళ్ళిపోయింది. అది బయట ఉన్నదంతా పాడైపోయింది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? వాక్యములో ఉన్నది దీవెనకరమైంది, వాక్యము బయటిది శపితమైనది. హోప్ యువర్ అండర్స్టాండింగ్ దీస్ థింగ్స్. హల్లెలూయా. అందుకని మనం ఏం చేసినా కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, వాక్యమా కాదా? ఆ వాక్యంలోనికి నువ్వు దేనిని తీసుకొస్తావో అది పరిశుద్ధపరచబడుతుంది, అది విస్తరిస్తుంది, అది ఫలిస్తుంది, అది నిన్ను పోషిస్తుంది, నిన్ను కాపాడుతుంది. నిన్ను కాదు, నీ పిల్లల్ని కాపాడుతుంది, నీ తరాలను అది దీవిస్తుంది. అది దాని దీవెనని ఎవడో కాదనలేడు. బయట ఉన్నది దేవుని వాక్యము కాకుండా నీకు నచ్చిందని, దేవుడు చెప్పింది కాకుండా దాన్ని నువ్వు ఇది చేసింది. వెరీ సింపుల్. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆకాను పరిస్థితి నేను చెప్పడం కాదు, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆకానును తీసుకొచ్చి రాళ్లతో కొట్టి కాల్చి రాళ్ళ కుప్ప చేశారు అక్కడ. అంటే నేను అనేది ఏంటంటే, మన జీవితంలో ప్రతి విషయానికి ఒక వేరు అనేది ఒకటి ఉంటుంది. ఇంకొక మాట చెప్పమంటారా? మీరు దీవించబడుతున్నారు కదా, ఆ దీవెనికి కూడా వేరుంది. మీరు దీవించబడటానికి కూడా వేరుంది. మీరు కొన్ని విషయాల్లో దానిని దాటుకుని రాలేకపోవడానికి కూడా వేరుంది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నాకు వ్యక్తిగతంగా ఈ విషయం చాలా ఆశ్చర్యం అనిపించింది. యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ, నువ్వు నెత్తి మీద బూడిద పోసుకోవడం ఏంటి? ఇశ్రాయేలు పాపం చేశారు. ఒక మాట నేను కొంచెం ఫైర్ అయ్యాను వీళ్ళ మీద. ఏం చెప్పాను అంటే, మీరు ఇన్ని గంటలకి ఇలాగ ఉండాలని చెప్పాను. ఎందుకు చాలామంది తమ జీవిత కాడిని మోసుకుంటా సమస్యల్లో వాటిలో నలిగిపోతూ ఉంటారు? నలగటం తప్పు పాపమని కాదు, కానీ చాలా కాలం ఉండిపోతారు అలాగా. నువ్వు కొంతకాలం నలిగితే ఒప్పుకుంటా నేను అది, కానీ నువ్వు అంతకాలం నలుగుతాను అంటే అది దేవుని చిత్తం కాదది. నువ్వు కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవడానికి నువ్వు కొంతకాలం నువ్వు పరో చేతి కింద నువ్వు నలగచ్చు, కానీ నువ్వు జీవితాంతం నలగడానికి దేవుడు పెట్టలే నిన్ను అక్కడ. నువ్వు ఐగుప్తుల నుండి బయటికి రావాలి, ఫరో చేతుల నుండి బయటకు వచ్చి నువ్వు దేవుణ్ణి సేవించడానికి వెళ్ళిపోవాలి నువ్వు. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? నేను వీళ్ళతో ఒక మాట అన్నాను, మీరు బ్రతుకుదాం అని ప్రయత్నం చేసినంత కాలం చస్తారు. మీరు ఎప్పుడైతే దేవుని కొరకు చావడం అనే స్టేజ్కి మీరు వస్తారో, మీరు రాజులాగా బతకడం మొదలు పెడతారు. అది స్తోత్రం. యవనస్తులకు నేను ఏం చెప్పానంటే, మీకు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, కుటుంబం గురించి, మీ భవిష్యత్తు గురించి ఎన్నెన్నో ఉంటాయి. అవన్నీ ఎప్పుడు బాగుంటాయి తెలుసా? వెరీ సింపుల్. ఎప్పుడు వాటి నుంచి మీకు విడుదల కలుగుద్ది. ఈవెన్ దో మీకైనా కానీ ఫ్యామిలీ పీపుల్గా మనకి పిల్లల చదువులని, లేకపోతే ఎలా పోషించాలి అని, డబ్బులు చాలట్లేదని రకరకాలు ఉంటాయి. ఇవి ఎలా విడిపించబడతాయని అనుకున్నారు? మీరు ఓటీలు చేస్తే కాదు, లేకపోతే మీరు ఇంకో ప్రయత్నం చేస్తే కాదు, లేకపోతే కండలు కరిగిద్దాం, కొండలను పిండి చేద్దాం, ఇదంతా చూడడానికి అనుకుంటాక బాగుంటాయి. కానీ నీకు విడుదల ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నువ్వు వేరు చూడటం మొదలు పెట్టాలి.
ఆ వేరు నువ్వు చూసినప్పుడు, ఎప్పుడైతే దేవుని వాక్యములోనికి నిన్ను నువ్వు తెచ్చుకున్నప్పుడు, నీ మీద కాడి మోపేది ఏదైనా కానీ వదిలిపెట్టి తీరాలి నిన్నది. యెహోషువ ఆ వేరును చూశాడు. వేరును చూసి అయ్యా ఏంటి అని అనగానే దేవుడు అన్నాడు, యెహోషువ నువ్వు పాయింట్కి వచ్చావు, అదిగో శపితమైన తీసుకొచ్చి పెట్టారు. సౌలు దానిని చూడలా, సౌలు దానిని చూడలా. ఏంటిది అని అంటే, ఏమి లేదు, నీ ప్రజలు నీకు బలి ఇవ్వడానికి తీసుకొచ్చి కొవ్విన వాటిని పెట్టుకున్నారని అన్నాడు. కానీ అయ్యా తప్పైపోయింది అలా చేసామని ఒప్పుకున్నాడా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట? హోప్ యువర్ అండర్స్టాండింగ్ దిస్. గుర్తు పెట్టుకోండి, మీకు సవాల్గా చెప్తున్నా. ఏదైనా వాక్యములోనికే మీరు రావాలి తప్పితే, వాక్యము బయట ఉండేది ఏదైనా కానీ అది మంచిది చెడ్డదే కాదు. దాని స్వభావం ఎలా మారిపోద్దంటే, నువ్వు వాక్యం బయట దానిని పెట్టావనుకో అది చెడ్డదైపోద్ది, నువ్వు వాక్యం లోపలికి దాన్ని తీసుకొచ్చావనుకో అది మంచిదైపోద్ది. మనమైనా కానీ వాక్యం బయటికి వెళ్ళామనుకోండి ఏమవుతుంది? పాప స్వభావం వెలుబడి చేస్తుంది. వాక్యములో నిన్ను నువ్వు పెట్టుకుంటే దేవుని పరిశుద్ధత, దేవుని నీతి నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని మనం ఆలోచించుకుంటాం కదా. వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళు చెడ్డోళ్ళు అంటాం కదా. చెడ్డోడికి మంచోడికి తేడా ఏమీ లేదు. ఏమండి, చెడ్డోడేమి నల్లగా ఉండడో, మంచోడేమి తెల్లగా ఉండడో, చెడ్డోడేమి తెల్లగా ఉండడో, మంచోడేమి నల్లగా ఉండడో. చెడ్డోడు 6 అడుగులు ఉంటాడు, రౌడీలాగా ఇదేంటి ఇక్కడ ఒక ఇది ఉంటుంది, లేకపోతే 4 ఘాట్లు ఉంటాయి. ఇదేమీ కాదు. మంచోడు చెడ్డోడు దేనిని బట్టి కాదు. వాక్యము బయట ఉంటే వాడు ఏమవుతాడండి? వాక్యము లోపల ఉంటే చెడ్డోడు మంచోడు అవుతాడు. హల్లెలూయా. వెరీ సింపుల్ లాజిక్ చెప్పనా? లాజిక్ కాదు ఇది, పాయింట్. వెరీ సింపుల్ థింగ్. ఇస్కరియోతు యోధా అపోస్తలుడు ఏమయ్యాడు బయటికి వెళ్ళి? చెప్పరేంటండి? ఏమండి, జక్కయ్య చెడ్డోడు లోపలికి వచ్చి ఏమయ్యాడు? హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు ఇంతకీ జక్కయ్య మంచోడా, యోధా మంచోడా? జక్కయ్య మంచోడా? మరి సుంకరు కదా, మరి పన్నులు వసూలు చేసేవాడుగా, దారుణంగా అన్యాయంగా 2 అంతలు తీసుకున్నానని చెప్పాడుగా. అట్లాంటి వాడు ఇటు వచ్చాడు, లోపలికి వచ్చాడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? వేరు వేరు వేరు. ఇక్కడ వెండి, బంగారం, షేనారు పై వస్త్రం చెడ్డే కాదు. దేవుడు వద్దన్న దానిని తీసుకెళ్లి గుడారంలో పెట్టాడు. దేవుడు అన్నాడు, నిన్ను హాయి పట్టణస్తులు తంతారంతే, వేరే ఏం కాదు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఏదైనా కాదు, సత్యాన్ని చెప్తున్నా మీకు. నేనైనా కానీ హల్లెలూయా. దేవుడు మన కృప దయచేయును గాక. హల్లెలూయా. సో యెహోషువ ఏం చూశాడండి? వేరు. సో నేను ఇక్కడ రాసుకున్నాను, టు బేర్ ఫ్రూట్ యు నీడ్ టు ఫైండ్ ద రూట్. నువ్వు ఫలించాలి అని అంటే నువ్వు వేరుని చూసుకోవాలి ముందు. నువ్వు ఫలం చూడటం కాదు, ఎప్పుడు ఫలం వస్తుందా కాదు. వేరేంటి చూడాలి. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? టు బేర్ ఫ్రూట్ యూ నీడ్ టు ఫైండ్ ద రూట్. ఇఫ్ యూ కాంట్ ఫైండ్ ద రూట్ యూ కాంట్ బేర్ ఫ్రూట్. ఇజ్ ఇట్ క్లియర్? మొదటి విషయం అర్థమైంది మీ అందరికీ? నేను చాలా నిదానంగా వెళ్తున్నాను కావాలని. రెండోది, టు బేర్ ఫ్రూట్ యు నీడ్ టు బి డీప్లీ రూటెడ్. నువ్వు ఫలించాలి అని అంటే నువ్వు వేరు పారటం నేర్చుకోవాలి. వేరు వస్తే సరిపోదు, వేరు పారటం నేర్చుకోవాలి. చదువుదాం లూకాసు వార్త 8:13. మీకు నేను ఈ విషయాల్ని సింపుల్గా పెడదామని చూస్తున్నాను. నేను 8:13 అమ్మ, లోకా 8:13. రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. తర్వాత చదువమ్మ 15వ వాక్యం.
మంచి నేల నుండి మంచి నేల నుండి వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసు యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఓపికతో ఫలించువారు. ఇక్కడ గమనించండి, ఫలించటానికి రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే వేరు పారాలి. నువ్వు వేరు పారంది నువ్వు ఫలించలేవు. ఒక మాట చెప్తాను వినండి. ఒక చెట్టు ఎంత ఎత్తుకుందో దాని వేర్లు దాని రెండింతల లోపలికి ఉంటాయంట. ఉదాహరణకు ఒక మాట చెప్తాను వినండి. ఒకసారి అప్పుడు చేవెండ్రలో మా ఇల్లు కడుతున్న టైము, అప్పుడు అది ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలంలో వేప చెట్లు ఉండే అన్నమాట. ఇది 2003లో జరిగిన విషయం ఇది. అక్కడ గ్రౌండ్లో వేప చెట్లు ఒక 4 చెట్లు ఉండేవి. ఆ వేప చెట్లు కొట్టించడానికి ఇప్పుడు మిషన్లు ఎన్ని వచ్చేసినప్పుడు మిషన్లు లేవు, గొడ్డలు తెచ్చేవాళ్ళు. ఆ చెట్లు కొట్టే వాళ్ళని మాట్లాడారు, కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు. చెట్లు కొట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎంత ఆ చెట్టుని పడేయడానికి మొత్తానికి కొమ్మలు కొట్టారు, అన్నీ ఇది చేశారు. కింద మొద్దును తీసేయడానికి ఆ వేరుని వాళ్ళు కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడు నేను అన్నాను, అంకుల్ ఎంతసేపు పడుతుంది? అప్పుడు నేను 8th క్లాస్ చదువుతున్నానేమో. ఎంతసేపు పడుతుంది ఇంకా అని అంటే ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా చెట్టు పడేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకనంటే ఈ చెట్టు ఒక 30 అడుగులు పైకి ఉంది అని అంటే దాని వేర్లు 60 అడుగులు లోపలికి ఉంటాయంట. మళ్ళీ ఇంకొకటి చెప్పనా, చెట్లు కూడా తల్లి వేరు అని ఒకటి ఉంటుంది. ఒక వేరు ఉంటుంది సెంటర్లో, స్ట్రైట్గా వెళుతుంది. అది చుట్టూ ఉండేవన్నీ కూడా పిల్లవేర్లు అంటారంట వాటిని. అర్థమైంది మీకు నేను చెప్పింది? ఒక్క వేరు స్ట్రైట్గా లోపలికి వెళ్తుంది, అది వేరు పారటం అంటారు దాన్ని. సో ఒక విశ్వాసి తను ఫలించాలి అని అంటే ఖచ్చితంగా వాక్యములో వేరు పారాలి. హల్లెలూయా! మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? వాక్యములో వేరు పారాల్సిందే. వాక్యములో వేరు పారకుండా నువ్వు ఫలించిన ఫలం నిలబడటం కష్టం. ఫలం అనేది బయట నుండి రాకూడదు, లోపల నుండి రావాలి. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు మిమ్మల్ని నేను మీ బాధ చూడలేకపోతున్నానని చెప్పి మీరు ఒక యాపిల్ చెట్టు అనుకోండి, నేను బజార్కి వెళ్ళి ఒక డజన్ యాపిల్స్ తీసుకొచ్చి ఒక 5 రూపాయలు ఫెవిక్విక్ తీసుకొచ్చి లేదా పురుకోసో తాడో తీసుకొచ్చి చెట్టుకి తీసుకొచ్చి కట్టినంత మాత్రాన్ని మీరు ఫలించిన వాళ్ళు అవుతారా? చెప్పరేంటండి? సో నేనేం చేయాలంటే యాపిల్ తెచ్చి మిమ్మల్ని నలుగురికి కనపడేటట్లుగా వీళ్ళు కూడా పర్లేదండి కొంచెం బాగానే కాయలు కాస్తాయి అనుకోవడం కాదు. మీ లోపల నుండి ఫలం వచ్చేటట్లుగా నేను చేయాలి. అది వచ్చిందనుకోండి, సంవత్సరాలు మీరు ఫలిస్తారు, మీ పిల్లలు కూడా పంటను తింటారు. హల్లెలూయా! మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? సో చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది, నేను చెప్పేది మీకు చాలా ముఖ్యమైన విషయం ఇది. సో ఈ ఫలించడం అనేది జరగాలి అంటే వేరు లోపలికి వెళ్ళాలి. వేరు లోపలికి వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. అక్కడ చూడండి, నేను అక్కడ యు నీడ్ టు బి డీప్లీ రూటెడ్ టు బేర్ ఫ్రూట్. నువ్వు ఫలించాలి అని అంటే నీ వేరు లోపలికి వెళ్ళాలి, వచ్చే కొలది వెళ్ళాలి. నేను అంటాను, మీరు ఎంత ఫలిస్తారు అనేది, మీ లోపల ఫలం ఎంత అనేది మీ వేరుని బట్టి తెలిసిపోద్ది. హల్లెలూయా! మీకు ఇంకొక మాట చెప్పనా, మీరెంత స్టేబుల్గా ఉంటారనేది మీ వేరుని బట్టే తెలిసిపోద్ది. ఫ్లక్చువేషన్స్ అందరికీ వస్తాయి, అందరికీ సీజన్స్ ఉంటాయి, అందరికీ గాలివానలు వస్తాయి, అందరూ పరీక్షించబడతారు. కానీ వేరు ఉన్నవాళ్లే తట్టుకుని నిలబడతారు. హల్లెలూయా! నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు కనుక ఎవరన్నా కనుక వచ్చి బాగా గాలివానగా ఉంది పాస్టర్ గారు, చాలా శ్రమగా ఉంది, ఇలా ఉన్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, నాకు ఎంత గాలివాన వస్తుంది అనే దానికన్నా మీరు ఎంత లోతుకెళ్ళారు అనేది నేను చూస్తాను. హల్లెలూయా! ఎందుకనంటే నేను కూడా గాలివాన వచ్చినప్పుడు కదిలి నేను కూడా దైవ సేవకులకు ఫోన్ చేసి, అన్నా నేను ఇలా ఉంది అని అంటే ఆయన ఒకే ఒక మాట చెప్పారు, మీ పరిస్థితులు గుండా నేను వెళ్ళాను, కానీ నేను ఏనాడు కదలలేదు అని అన్నాడు ఆయన. నాకు అప్పుడు అనిపించింది, నేను కదులుతున్నాను అని అంటే ఇంకా నేను వేరు పారాలి అని నేను వాక్యం మీద ఎక్కువ మనసు పెట్టా. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో. హల్లెలూయా! ఏ స్థాయికి ఆ స్థాయి వేరు పారాలి.
మీరున్న స్థాయికి మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్లో మీకు కష్టం ఉందనుకోండి, మీరు ఇదిగోండి ఇది చెట్టు అనుకోండి, మీరు ఈ లెవెల్కి ఇంకా లోపలికి మీరు వేరుపారాలి. మీకు ఇంకొక మాట చెప్పమంటారా? ఒకసారి నేను ఇది ఒక దైవ సేవకుడు చెప్పడం నేను చూశాను. ఆ సేవకులు ఏం చెప్పారనంటే, మనం ఎదుర్కొనేటువంటి దురాత్మ శక్తుల ప్రభావం అనేది, మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ఆకాశ మండలమునందున్న దురాత్మ సమూహాలతో పోరాడుతూ ఉంటాం. అది ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి, అది స్పిరిచువల్ థింగ్ అది. సో మొత్తానికి ఈ డెమోనిక్ పవర్ అనేది 6 అడుగులు లోపలికి వెళ్ళింది అనుకోండి, నువ్వు 6 అంగుళాలు వాక్యంలో వేరుపారితే వాడి ముందు నువ్వు ఎలా నిలబడతావు చెప్పు? హల్లెలూయా. నీ శత్రువు నీకంటే బలంగా ఉన్నాడని అర్థం. ఇది వీడు 6 అడుగులు వెళ్ళాడు అనుకోండి, నువ్వు 60 అడుగులు లోపలికి వెళ్ళావు అనుకోండి, నీ ముందు వాడక్కడ నిలబడతాడు హాయి పట్టణస్తుల్లాగా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? మీరు ఒక శ్రమను ఎదుర్కొంటున్నారు అనుకోండి, నేను అంటాను శ్రమకు మించినటువంటి వేరుపారిన అనుభవంలో నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు శ్రమను జయించి ఆ ఫలం నీలో కనబడుతుంది. మీకు అర్థమవుతుందని నేను చెప్పే మాట? ఎంతమంది గ్రహిస్తున్నారు నేను చెప్పే విషయాలు? ఒక శ్రమ ఉంది, ఆ శ్రమకు మించిన స్థాయిలో నువ్వు ఉండాలి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. దావీదుని ఎగ్జాంపుల్ తీసుకుందాం. దావీదు ఎదుట గొలియాతు ఉన్నాడు కదా, దావీదు ఎదుట గొలియాతు ఉన్నాడు. దావీదుకి మించినోడు గొలియాతు. బలం పరంగా, యుద్ధ ప్రావీణ్యత పరంగా, అన్ని విషయాల్లో కూడా దావీదు మీద గొలియాతు ఎన్నో రెట్లు హెచ్చుగా ఉన్నాడు. కానీ గొలియాతు దావీదుని కదిలించలేకపోయాడు. ఎందుకని? దావీదు హృదయంలో దేవుని విషయంలో అంత వేరుపారాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పే మాటని? అదే దావీదుని షిమి అన్న ఒక అతను తిట్టాడు. తిట్టినప్పుడు పక్కన యోవాబు అంటాడు, నువ్వు అంటే ఇల్లాడు తల తీసుకొచ్చేస్తానయ్యా అని అంటాడు. దావీదు అంటాడు, వద్దు వదిలేసి అని అంటాడు. షిమి దావీదుని అవమానపరిచాడు, కానీ దావీదు ఏమీ రెస్పాండ్ అవ్వాల. ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు తెలుసా? తన అవమానపరిచినా కూడా అవమానాన్ని తట్టుకునే స్థాయిలో దావీదు ఉన్నాడు. వేరు పారాడు లోపలికి. అందుకని షిమి అన్న మాటలకు దావీదు కదిలించబడలా. గొలియాతు వేసిన రంకెలకి దావీదు కదిలించబడలా. హల్లెలూయా. కానీ బత్షెబా విషయంలో కదిలించబడ్డాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఎందుకనంటే ఆ విషయంలో దావీదు వేరుపారలా. ఇజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే నీ మీద ప్రభుత్వం చేయాలనుకుంటున్నటువంటి ఆ దురాత్మ శక్తులు, నీ మీద అజమాయిషీ చేయాలనుకున్నటువంటి ఆ దురాత్మ శక్తుల ప్రభావం కంటే నువ్వు ఎక్కువగా వేరుపారు ఉండాలి. అప్పుడు వాటి ఆటలు నీ ముందు సాగు, నీది ఆధిపత్యం అవుతుంది. గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? గ్రహిస్తున్నారా? నీ శ్రమ ఎప్పుడు నీ స్థాయికి మించి ఉండదు. ఉండటం అనేది నువ్వు దానికి అనుమతించే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు వేరుపారావా నీ శ్రమ కంటే ఎక్కువగా, శ్రమను జయించి నువ్వు ఒక ఫలభరితమైన దీవెనకరమైన పాత్రగా బయటకు వస్తావు. నువ్వు ఆ స్థాయికి నువ్వు వేరు పారలేదా వాక్యములో, చిన్న నేను భయపెట్టి బాధ పెట్టడం మొదలు పడతాయి. దావీదుకి ఎక్కువ అవమానం ఎదురైందా? సౌలుకి ఎక్కువ అవమానం ఎదురైందా? చెప్పరేంటండి? దావీదుకా సౌలుకా? దావీదుకి ఎదురైంది. షిమి అన్నవాడు దావీదుని నాన్న మాటలు అన్నాడు. సౌలు అన్నాడు, ఏమండి గొలియాత్ అన్నాడు, అన్నదమ్ములే అయ్యి నువ్వేలేదంటారా, పక్క కూర్చో, వచ్చి నీ పని చూసుకుని పోరా అని అన్నారు అన్నలు. తండ్రి కూడా లెక్కలేనట్లుగా అసలు లెక్కేయాలి దావీదుని కుమారుల్లో. ఏడంటే ఆకరోడు ఉన్నాళ్ళే కానీ గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆడ పెద్ద ఇదేం కాదు వదిలేండి అన్నాడు. ఎన్ని అవమానాలు ఎదురండి దావీదుకి కదా? సౌలుని ఎవరైనా అవమానపరిచారా? సింపుల్ ఏంటంటే దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నందుకు సౌలు హట్ అయిపోయాడు. చెప్పరేంటండి? సౌలుని తిట్టారా ఎవరన్నా? దావీదుని అన్న మాటలు సౌలుని అన్నారా? పోనీ సౌలుని ఎవరన్నా సౌలు నువ్వు అసలు లెక్కేలేదు, మా దృష్టిలో నువ్వు లేవనే మనలా. సౌలుని చాలా బాగా చూసుకున్నాడు. గాడిదలు వెతకడానికి సౌలు వెళ్తే ఒక వర్తమానం పంపిస్తాడు, గాడిదలు పోతే పోయి నా కొడుకుని రమ్మని చెప్పండి అంటాడు. కానీ దావీదు లెక్కలోనే లేడు, ఆడ పెద్ద లెక్కేం కాదు వదిలేసేయండి అన్నాడు. ఎవరికి ఎక్కువ అవమానం ఎదురైంది చెప్పండి? మీకు ఎంత అవమానం ఎదురవుతుంది? ఎంత కదిలించబడుతున్నారు? వెరీ సింపుల్. ఎంత శ్రమ ఎదురవుతుంది? ఎంత కదిలించబడుతున్నారు? వెరీ సింపుల్, వేరుపారటం.
వేరు సరిగ్గా లేనప్పుడు ఒక చిన్న మాట కూడా మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. వేరు మీలో బలంగా ఉన్నప్పుడు మీరు ఒకటి నిరీక్షణ పెట్టుకుంటారు, నా తల ఆయన పైకెత్తుతాడన్న విషయం నాకు తెలుసు, ఖచ్చితంగా అవమానం గిట్టింపు కనుక మారుతుంది, దీని గురించి ఏమి నేను దాని గురించి ఆలోచించి నేను బాధపడకూడదని నువ్వు దావీదులాగా దులుపుకుని వెళ్ళిపోవటం నేర్చుకుంటావు. కానీ ఒక సమయం వస్తుంది, నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుండి పెడతాడు దేవుడు. అందరికీ సింహాసనం ఎక్కాలని ఉంటుంది, కానీ దాని వేరేంటి చెప్పరేంటి? అందరికీ సింహాసనం కావాలి, కానీ వేరేంటి? దావీదుని తీసుకెళ్ళి దేవుడు కూర్చోబెట్టాడంటే ఊరినే కూర్చోబెట్టాడా? దావీదులో వేరుంది కాబట్టి దేవుడు కూర్చోబెట్టాడు. అందుకని దావీదు సింహాసనం స్థిరపడిపోయింది. వేరున్నవాడిని ఎవడు కదల్చలేడు, గుర్తుపెట్టుకోనండి. నేర్చుకోలేదు మనం. కొన్ని మనకి జెన్యున్గా వస్తాయి, కొన్ని లేనప్పుడు నేర్చుకోవాలి. నేను నేర్చుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా. నా దగ్గరే ఉండి నేనేమి ఇన్బిల్ట్గా ఏమి ఇదవ్వాల, కానీ నేర్చుకుంటున్నాను ప్రభు దగ్గర ఒక్కొక్కటి దేవుని కృపను బట్టి. మీరు నేర్చుకోవాలని వస్త్రాలు మీకు ఇస్తున్నాను, మీరు తీసుకెళ్ళి అల్మారాలో పెట్టమాకండి, వాటిని వాడుకోనండి వాటిని. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? మూడవదిగా యోహాను సువార్త 12:24. యోహాను సువార్త, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది చదవాలమ్మ, ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆమె చెప్పండి. మీకు విస్తారంగా ఫలించాలా? ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. విస్తారంగా ఫలించాల్సింది విస్తారంగా చచ్చిపోవాలి. అమ్మో పాస్టర్ గారు అంత మాట అన్నారేంటి పాస్టర్ గారు? చచ్చిపోవడం అంటే వేరేని కాదు, స్వచిత్తం. చెప్తున్నాను, అదే అంటున్నాను. మనం ఫ్రూట్ వెనకాల పడతా ఉంటాం, కానీ దాని రూట్ ఏంటి? రూటు చాలా ముఖ్యం. అది రూట్ నువ్వు సరిచేసావా, నీ ఫ్రూట్ని ఎవడు ఆపలేడు. నువ్వు ఫ్రూట్ నానా తెప్పలు పడి వాళ్ళ దగ్గర తెచ్చిపెట్టుకుని ఏదో ఒకటి చేసి మసిపూసి మారేడుగా చేసి దాన్ని అందరికీ కనబడేలా ఫ్రూట్ చూపించాలని అనుకున్నావా, అది తుప్పుక్కుని రాలుతుంది. ఇంకొక ఫ్రూట్ కోసం వెతుక్కోవాలి నువ్వు. అవునా కదా? ఇంకో ఫ్రూట్ ఎవరు ఇస్తారు? పాస్టర్ గారు ఇస్తారా? లేకపోతే ఇంకెవరు ఇస్తారు? అది నీ రూట్ సరిగ్గా ఉందనుకో, ఈ ఫ్రూట్ రాలినా లోపల నుండి ఇంకో 10 ఫ్రూట్లు వస్తాయి నీకు. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమైందా? సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ గమనించండి. గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది విస్తారంగా ఫలించదు. సో ఇప్పుడు ఈ గోధుమ గింజ లోపల పడి చావాలి. అది అసలు దీని వెనక జరిగిన విషయం చెప్తానండి. నాకు దైవజనులు చెప్పారు, నాకు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఒకరోజు నాకు చెప్పారయ్యా, ఇప్పుడు విత్తనం అనేది భూమిలో పెట్టిన తర్వాత మనం జరిగే విషయం కూడా సైన్స్ ఇది. భూమిలో పడిన తర్వాత భూమిలో కొన్ని గ్యాసెస్ను, భూమిలో కొన్ని ఎసిడిక్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది, భూమిలో కొన్ని కెమికల్స్ ఉంటాయి. మనం నీళ్లు పోసినప్పుడు ఈ నీటికి H2Oకి ఆ కెమికల్స్కి ఒక రియాక్షన్ జరిగి ఆ ఎసిడిక్ నేచర్ ఏం చేస్తుందంటే విత్తనాన్ని చంపుద్ది. మొదట ఏంటండి, విత్తనం ఏమవుద్దండి? చస్తుంది. అందుకని మీరు గమనించారు లేదో, మొక్క వాడిపోయినట్టు కనపడుతుంది. మొక్క ఏమవుద్దండి? మీరు మొక్క పెట్టంగానే ఏమవుద్ది? మీరు ఆకుమడిలో మీరు మొక్కలు వేసారనుకోండి, నేను మొన్న హ్యాపీ వాళ్ళకి చూపించాను, మొన్న సరదాగా ఆకుమడిలో దించా నేను, మళ్ళీ ఛాన్స్ ఎప్పుడు దొరుకుద్దో అని. ఆకుమడిలో దించి కాసేపు బురదలో ఆడుకున్నారు, మొక్కలు నాటారు వాళ్ళు. సరే, మొత్తానికి మొక్కలు పెట్టిన తర్వాత ఒక 2 రోజులకి మొక్క ఎండిపోయినట్టు కనపడుతుంది. అవును కదా? తర్వాత నుంచి అది బతకడం మొదలు పెడుతుంది. ఎందుకో తెలుసా? విత్తబడిన మొక్క స్వచ్ఛతం చావాలి ముందు. ఎల్వి గుడ్ లక్ష్మి. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? అదేమవ్వాలండి? చావాలి. అది చావకుండా ఫలించదు. నువ్వు వేరు పారాలి అని అంటే సైన్స్ జరిగే విషయం. మనం నాటే విత్తనం లోపల మనకి వేరేమీ కనపడదు. మనం విత్తనం నాటిన తర్వాత ఈ కెమికల్స్ ఆ విత్తనాన్ని చంపుతాయి. చంపిన తర్వాత ఆ వేరు కొద్దిగా బయటికి రావడం మొదలు పెడుతుంది. మొదలుపెట్టిన తర్వాత ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే ఆ వేరుని చంపడానికి ప్రయత్నం చేస్తాయి.
వేరుని చంపడానికి ప్రయత్నం చేస్తాయి. అప్పుడు ఆ విత్తనం, ఆ వేరేం చేస్తుందో తెలుసా? చిన్న వేరేం చేస్తుందో తెలుసా? ఒక గింజ లోపల పప్పులు ఉంటాయి చూసావా? లెఫ్ట్ రైట్ 2 పప్పులు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? పప్పు ఉంటుంది, అంటే కందిపప్పు లాగా లెఫ్ట్ రైట్ 2 పప్పులు ఉండి ఆ రెండింటి మధ్యలో నుండి వస్తుంది. ఆ కాండం మొక్క పైకి వస్తుంది, కానీ దాని లోపలికి విత్తనం వేరే ఇలా లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ పప్పు ఉంది చూశారు, ఆ పప్పులో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. ఆ న్యూట్రియంట్స్ని లాక్కుని వేరు లోపలికి వెళ్తుంది. ఫస్ట్ భూమిలోని సారాన్ని తీసుకోదు, ఎందుకంటే భూమిలో ఉన్న కెమికల్స్, భూమిలో ఉన్న సారం విత్తనాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను వినండి. నీ శ్రమ నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంది. మొదట నీ శ్రమ నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంది. అయితే నువ్వు చావలసింది ఎలాగో తెలుసా? స్వచిత్తానికి దేవుని వాక్యం అనే దాంట్లో నువ్వు చావాలి. ఎప్పుడైతే ఈ పప్పులో నుండి ఈ బలం ఇది తీసుకుని, ఆ పప్పు కూడా బలం ఇస్తుంది, బలం ఇస్తుంది, బలం ఇస్తుంది, బలం ఇస్తుంది. బలం ఇచ్చిన తర్వాత ఈ వేరు ఒక స్టేజ్కి వస్తుంది. అది దానిలో నుండి చిన్న చిన్న వేర్లు విస్తరించి అది ఏమవుతుందో తెలుసా? దాని చుట్టూ ఉన్న భూమిలోకి వేరు తన్నుకుని వెళ్ళి వాటిలో నుండే బలం లాక్కోవటం మొదలు పెడుతుంది. హల్లెలూయా. మీకు ఒక మాట అర్థమయ్యేటట్టు చెప్పమంటారా? మీ శ్రమ ఏదైతే ఉందో అదే మీకు ఆహారం అవుతుంది. మిమ్మల్ని ఏదైతే చంపుద్దో అదే మీకు ఘనతను తెచ్చిపెడుతుంది, అదే మిమ్మల్ని బతికిస్తుంది. అక్కడ మీరు వాక్యం దగ్గర చస్తే. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఈరోజు నేను ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట చెప్తున్నాను అంటే ఊరికే కాదు, చాలా జాగ్రత్తగా వినాలి ఈ విషయాలు. నిన్ను కొన్ని పరిస్థితులు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి, కానీ నువ్వు పరిస్థితుల దగ్గర చావటం కాదు, పరిస్థితుల దగ్గర ఆడటం కాదు. మొదట నీ లోపల ఉన్న విత్తనంలో నుండి నువ్వు బలాన్ని తీసుకోవాలి. వాక్యమైన విత్తనంలో నుండి నువ్వు బలం తీసుకుని నువ్వు ఒక స్టేజ్కి వస్తావు. ఈ విత్తనంలో నుండి ప్రారంభమైనటువంటి బలం ఏమవుద్ది అని అంటే ఆటోమేటిక్గా ఎదగటం మొదలుపెట్టి నీ చుట్టూ ఉండే వాటిని, అంటే ఏదైతే పరిస్థితులు భూమి నిన్ను చంపాలని ప్రయత్నం చేసిందో అందులోకి నువ్వు వాటికి ఎదురు వెళ్ళి వాటికి వేరుపారి వాటిలో ఉన్న సారాన్ని నువ్వు లాక్కుని నువ్వు పైకి ఎదగటం మొదలు పెడతావు. నీ శ్రమ నీకు ఆహారం అవుతుంది. ఇదే మాటని ఈ వేగు చూసిన వాళ్ళు యెహోషువ కాలేబులో ఒక మాట చెప్పారు. కనానును చూసొచ్చి వాళ్ళు ఏం చెప్పారనంటే, వారు మనకు ఆహారం అవుతారు, వెళ్దాం పదండి అన్నారు. అంటే వాళ్ళని చంపుకుని తిందామనే? ఇశ్రాయేలు నరవంశభక్షకులా? కాదు, మన ఎదుట ఉన్న శత్రువే మనం ఆత్మీయంగా పైకి రావడానికి ఆడే పనికి వస్తాడు. హల్లెలూయా. శ్రమ మనం తింటాం కాదు, మనల్ని తింటాం కాదు, మనం శ్రమలను తిని బతకడం నేర్చుకోవాలి. ఎంత శ్రమ అయితే నీకంత ఆహారం. ఎప్పుడు వాక్యము నీకు ఆహారం అయినప్పుడు శ్రమ నీకు ఆహారం అవుతుంది ఖచ్చితంగా. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను నేను. మొదటగా ఏంటండి? నువ్వు వేరు పారటం అనేది జరిగినప్పుడు జరిగే విషయాలు ఏంటంటే, నువ్వు వేరును చూడటం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో నువ్వు ఫలం చూడాలని ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారంలో మీరు చూడాలంటే ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మమ్మల్ని ఇది చేయాలి, కరెక్టే. కానీ దాని వేరేంటి? అది వాక్యంలో నుండి వచ్చిందేనా? నీ వ్యాపారాన్ని వాక్యానుసారంగా ఉన్నావా? నీ కుటుంబం ఫలించాలంటే నీ కుటుంబాన్ని నువ్వు వాక్యంలోనికి తెచ్చుకోవాలి. నీ పిల్లలు ఫలించాలంటే నువ్వు వాక్యంలోనికి తెచ్చుకోవాలి. అదే వేరు. అది కాకుండా ఏదేదో చేసినంత మాత్రాన్ని ఇది అవ్వదు. అది ఏదైనా కానీ వాక్యంలోనికి తెచ్చుకోవాలి. అది ఏదైనా కానీ వాక్యంలోనికే. ఆ వేరుని మీరు చూసినప్పుడు, ఆ వేరుని మీరు సరి చేసినప్పుడు మీరు ఫలించడం మొదలు పెడతారు. రెండవదిగా, మీరు వేరు ఫలం రావాలి అని అంటే మీరు వేరు పారటం నేర్చుకోవాలి. మూడవదిగా, మీకు విస్తారంగా ఫలించాలని అంటే మీరు స్వచిత్తానికి చావాలి. అప్పుడు ఆ వేరు లోపలికి వెళ్ళి ఫలం బయటకు వస్తుంది. ప్రభు మన కృప దయచేయునుగాక. సరే, ఫైనల్గా ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాను. పాస్టర్ గారు, మేము ఎందుకు ఫలించాలి అని అంటే, మనమందరం ఎందుకు ఫలించాలి అని అనుకుంటాం? ఎవరి కోసం ఫలిద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరి కోసం ఫలిస్తారు? ఎవరి కోసం ఫలించాలి మీరు? అది మనం ఎందుకు ఆశపడతాం తెలుసా? మన కోసం ఫలించాలని చూస్తాం. నువ్వు ఎందుకు దీవించబడాలనుకుంటున్నావు అంటే, పాస్టర్ గారు దేవుడు దీవిస్తే ప్రశాంతంగా
₹1,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని, ఏమండి ఒక మంచి ఒక టిల్లు ఒకటి పెట్టుకుని, ఏసీ వేసుకుని ప్రశాంతంగా నేను స్వాతంత్ర్య వెళ్ళి ఏసీ రూమ్లో మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటాను పాస్టర్ గారు. నేను అంటాను, నీ కోసం నువ్వు దీవించబడాలని కోరుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, దేవుని కోసం నువ్వు దీవించబడాలని కోరుకో, అది ఇంకా బలంగా ఉంటుంది. అది ఇప్పుడు నువ్వు గొప్పడు అవ్వాలి, అది దేవుడే కోరుకుంటున్నాడు, దేవుడు నేను గొప్పడు చేస్తాడు. ఎందుకు గొప్పడు అవ్వాలి? నువ్వు ఎందుకు గొప్పడు అవ్వాలి అంటే, గొప్పడినంటే నలుగురు చప్పట్లు కొడతారుగా పాస్టర్ గారు. అదేదో దేవుడు నీకు చప్పట్లు కొట్టిస్తే నువ్వు గొప్పోడు వెయ్యి, నీ కోసం నువ్వు గొప్పోడు వెయ్యి, జనాలు చప్పట్లు కొడితే మా అయితే ఒక 100 మంది కొడతారు. దేవుడు నిన్ను గొప్పోడిని చేసి దేవుని కొరకు నువ్వు గొప్పోడు అయితే భూప్రపంచం అంతా కొడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? కనుక మనం ఫలించడం వలన యేసుప్రభు మాట అంటాడు, తండ్రికి మహిమ. ఎవరికండి? మనం దీవించబట్టం దేనికి? దేవుని మహిమ కొరకు. మనకు ఆరోగ్యం దేవునికి, దేవుని మహిమ కొరకు. మనం బాగుండాలి, తలగా ఉండాలి, దేని కొరకు? దేవుని మహిమ కొరకు. నువ్వు విస్తరించి వర్ధిల్లాలి, ఎవరి కోసం? దేవుని మహిమ కొరకు. ఈ మనసు నీలో వచ్చిందా, నువ్వు ఫలించడం మొదలు పెడతావు. కానీ చాలా మందికి, మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్కి మనసు ఉండదు. ఏంటంటే, నేను బాగుంటే చాలు, నేను వర్ధిల్లితే చాలు, సింగిల్ సాక్ష్యం చెప్పి హల్లెలూయా స్తుతి స్తోత్రం చెప్పుకుని ప్రశాంతంగా బతుకుతాను అనుకుంటున్నారు. వారి వలన దేవునికి ఎటువంటి మహిమ లేదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, అంబానీ ఉన్నాడు, అంబానీ వల్ల దేవునికి ఏమైనా మహిమ ఉందా? చెప్పరేంటి? దేవునికి ఏమాత్రమైన మహిమ ఉందా? నాకు అనిపిస్తుంది, ఎందుకు దేవునికి మహిమ తీసుకురానిది దేనికి? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నీకు అన్నీ ఉండాలి, ఉన్నవన్నీ దేవుని మహిమ కొరకు ఉండాలి. దేవుని మహిమ కొరకు కాకుండా నీకు ఎన్నున్నా వ్యర్థం, వ్యర్థం, సమస్తమే వ్యర్థం. సొలొమోను ఇదే మాట అన్నాడు, ఎన్నున్నా వ్యర్థం, వ్యర్థం అన్నాడు. ఏదైతే దేవుని మహిమ కొరకు తెచ్చాడో దేవుని కొరకు వాడబడ్డాడు సొలొమోను. వాడబడినంత కాలం దేవుని మహిమ కొరకు ఉన్నాడు. ఎప్పుడైతే తన మహిమ అనేది వచ్చిందో క్లోజ్. హల్లెలూయా. కనుక మనము ఫలించటం, మనం వేరుపారటం దేని కొరకు తెలుసా? తండ్రి మహిమ కొరకే. మీరు ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. యేసుక్రీస్తు ప్రభు ఏనాడు తన మహిమను ఎత్తుక్కోవాలా? తండ్రి మహిమపరచబడితే చాలు. ఇఫ్ గాడ్ ఈజ్ హ్యాపీ, దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. మీకు సంతోషం తెచ్చేది ఏంటి చెప్పండి? మీకు సంతోషం తెచ్చేది ఏంటి? మిమ్మల్ని బాధ పెట్టేది ఏంటి? దేవుని మహిమ కొరకు. ఇప్పుడు నేను అంటాను, నేను నేర్చుకుంటున్నాను, అది నాకు సంతోషం తెచ్చేది ఏంటంటే, దేవునికి ఏది సంతోషం తెస్తుంది అది నాకు సంతోషం తెస్తుంది. దేవుని ఏది బాధ పెడితే అది నేను బాధపడతా, అంతే. అది మీ విషయంలో కూడా, మీ విషయంలో కూడా. మీరు ఏ విషయంలో దేవుని సంతోషపరుస్తారో అప్పుడు నాకు సంతోషం సేవకుడిగా. మీరు ఏ విషయంలో దేవుని బాధ పెడతారో అది నాకు బాధే, అది నా విషయంలో కూడా అంతే. కనుక మనమందరం బతికేది దేవుని కొరకు బతుకుదాం. దేవుని కొరకు బతికేవాడిని ఎవడు చెరపలేడు, ఎవడో పాడు చేయలేడు, ఏమండి ఏమీ జరగదు. దేవుడు మహిమ కొరకు బతుకుతున్నాం కాబట్టి. మీకు ఇంకొక మాట చెప్తాను, నువ్వు మహిమ కొరకు బతికితే మహిమ నిన్ను కాపాడుకుంటుంది. నువ్వు మహిమ కొరకు బతికితే మహిమ నిన్ను కాపాడుకుంటుంది. ఆదాము మహిమలో ఉన్నంత కాలం ఆదాముని ఏ సింహం కరవలా, ఏ పాము కరవలా, ఏ తేలు కరవలా, చెమట లేదు ఆదాముకి. ఎందుకని? మహిమలో ఉన్నాడు. నువ్వు దేవుని మహిమ కొరకు బతుకు చాలు. ఆ మనసు నీకు వచ్చిందా, ఆ మహిమే నిన్ను కాపాడుకుంటుంది. నోబడీ కెన్ టచ్ యూ. మీకు అర్థం కావాలి నేను చెప్పేది. నువ్వు మహిమ కాకుండా నీ కోసం నువ్వు బతకాలనుకుని నువ్వు ఇచ్చేస్తే నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నిన్ను ఎవడ కాపాడలేడు. నేను ముందే చెప్తున్నాను, నేను అసలు కాపాడలేను. మళ్ళీ లేనిపోయింది మళ్ళీ పాస్టర్ గారి మీద పెట్టమాకండి. యెహోషువ లాంటి వాడు ఒక మాట అన్నాడు, నేను రాత్రి పాస్టర్ గారితో అదే అన్నా, చిన్ని యెహోషువ వెళ్ళి ఏమన్నాడు తెలుసా? అయ్యా ఏంటి ఇదంటే, నువ్వేడుతావేంటి, వాళ్ళు ఇది చేసి కూర్చుంటే నువ్వేడుతావేంటి యెహోషువ అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? నేను అందుకని నేను ఎప్పుడు ఒక బోర్డు పెడతాను. నేను చెప్పాను కూడా, వయసు కాలనీ వాళ్ళకి తెలిసేది. ఏంటా బోర్డు? అది ఏంటా బోర్డు చెప్పరండి. ఏంటా బోర్డు? అది గుర్తుందా? మీ ఆశీర్వాదానికి మీరే బాధ్యులు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ఆశీర్వదించబడితే నేనున్నాను కాబట్టి. నేనెవరినండి? దీవించేది దేవుడు, దీవించబడేది మీరు.
మేము దేవుని పనివారం అంతే. మమ్మల్ని దీవించేది దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఆ దైవికమైన ఐక్యత జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలి. కనుక ఫైనల్గా ఇది నేను ముగిస్తున్నాను. వేరు పారటం నేర్చుకోండి, వేరులు చూడటం నేర్చుకోండి. ఏదైనా కానీ కోర్, మీరు దాన్ని బుల్స్ అయ్యి అంటారు, దాన్ని పాయింట్ క్యాచ్ చేయటం నేర్చుకోవాలి. ఏంటండి? పాయింట్ క్యాచ్ చేయటం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వాట్ ఎ గ్రేట్ జాయ్. ఐ డోంట్ నో వై. వాక్యము దర్శించినప్పుడు ఒక సంతోషం కలుగుద్దండి. అది ఒక సంతోషం కలుగుద్ది. దేవుడు సరిచేసినప్పుడు జరిగేది ఏంటో తెలుసా? సంతోషం. దేవుడు దర్శించినప్పుడు సంతోషం వస్తుంది. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మా, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారని అంటే ఆవిడే మొఖం చెనిపుచ్చుకోవాలా. ఆవిడ సంతోషపడింది. అయ్యా, నువ్వు ప్రవక్తవని నేను గమనిస్తున్నానయ్యా అని ఆ కొండను విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి, ఇదిగో నేను చేసినవని నాతో చెప్పినవాడు అక్కడ బావి దగ్గర ఉన్నాడు, రండి అని చెప్పి జనాలను తీసుకెళ్తే యేసు ప్రభు అక్కడ ఆగి కొద్ది రోజులుండి పరిచర్య చేయాల్సి వచ్చింది. దేవుడు నిన్ను దర్శించినప్పుడు, నిన్ను సవరించినప్పుడు, నిన్ను సరిచేసినప్పుడు నీలో కలిగేది ఏంటో తెలుసా? సంతోషం. నువ్వేం చెప్తావు తెలుసా దేవునికి? థ్యాంక్ యూ లార్డ్, ప్రభువా నీకు వందనాలు, నన్ను ప్రేమించావు. పరిశీలి శాస్త్రులు ఇది కఠినమైన మాట అనుకున్నారు. చాలా విచిత్రమైన విషయం. పాపాత్ములు ప్రభుని ప్రేమించి వెంబడించారు, పరిశీలు శాస్త్రులు హృదయాన్ని కఠినం చేసుకున్నారు. నువ్వు వేరు పారాలి అని అంటే కొన్ని విషయాలు ప్రభు సెలవిచ్చారు. మొదటగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వేరేంటో నేర్చుకో, చూడటం నేర్చుకో. రెండవదిగా నువ్వు వేరు పారటం నేర్చుకోవాలి. మూడవదిగా నీ స్వచిత్వం పోవాలండి. కొద్ది క్షణాలు ప్రార్థన చేసుకో. ప్రభువుని ఒక మాట అడగండి. తండ్రి, నా ఈ స్థితిలో నీ సన్నిధికి నేను వస్తున్నాను. ఇప్పుడు మాట్లాడాల్సింది నీ పరిస్థితులు కాదు, నీ స్థితి మాట్లాడాలి. నీ పరిస్థితుల గురించి మాట్లాడి ఎన్నాళ్ళు ఏమైందో ఆలోచించండి ఒకసారి మరి. కానీ నీ స్థితి ఏంటో నువ్వు గ్రహించి, అయ్యా నా హృదయ స్థితి ఎలాగుంది, ఆ స్థితిని నువ్వు మాట్లాడితే నీ పరిస్థితి దేవుడు సరిచేస్తాడు. మే ది లార్డ్ హెల్ప్ us. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, పరిశుద్ధుడా, శ్రేష్ఠుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. మరొకసారి ప్రభువా, మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకోండి. 7వ మాసంలో మేము ఫలించుటకు కృపనివ్వండి. ఏ విషయాల్లో ఫలించలేకపోతున్నామో ఆ ఫలము మీరు వెదక వచ్చినప్పుడు నైనా మా జీవితాల్లో
ఫలము అనేది లేకుండా ఎక్కడుంటున్నామో అక్కడ మేము ఫలించుట కృప దయచేయండి. ఈ మాసంలో నేను అదే కోరుకుంటున్నాను మీ దగ్గర. దాని వేరులు మేము సరిచేసుకోవటం నేర్పండి, వేరు పారటం నేర్పండి, స్వచిత్తం చావటం నేర్పండి, సహాయం చేయండి. దైవిక విషయాలు మానవ బలంతో చేసేవి కాదు ప్రభువా. దైవిక విషయాలు దేవుని వల్లనే జరగాలి. పరిశుద్ధాత్ముడా మాకు సహాయం చేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరచండి, మీ ఆత్మ చేత మమ్మల్ని ఒప్పింపచేయండి. నేను కోరుకుంటుంది ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ ప్రభువా వారు ఫలించుదురుగాక. లార్డ్, దే షల్ బేర్ ఫ్రూట్ ఫర్ యువర్ గ్లోరీ లార్డ్. అది ఆత్మీయంగా, వ్యక్తిగతంగా, భౌతికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా, సమాధానపరంగా వీరు ఫలించి అభివృద్ధి చెందుదురుగాక అని ఆశీర్వదిస్తున్నాను. దాని కొరకు వీరు చెప్పబడిన ప్రతి విషయాన్ని గ్రహించి అన్వయించుకోవడానికి కృపనివ్వండి. ఈ ఆత్మచేత మీ సహాయం అనుగ్రహించండి, బలపరచండి, మెత్తబడిన మాటలు దీవించండి. జరుగుతున్న ప్రభు వాళ్ళని దీవించి నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.